వక్ఫ్ ఆస్తులను కొల్లగొట్టిన బడా చోర్ పార్టీ మజ్లిస్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేయించారని ఆరోపించారు. 8 లక్షల ఎకరాల వక్ఫ్ భూముల ద్వారా వచ్చిన 10 లక్షల కోట్ల ఆదాయాన్ని ఏ పేద ముస్లింలకు లాభం చేశారో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దారుస్థానంలో జరిగిన మీటింగ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పాన్సర్ చేసిన మీటింగ్. అది నేను మళ్ళీ చెప్తున్న కర్త కర్మ క్రియ అంతా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని రకాలుగా సహాయం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ ద్వారా వాళ్ళు సాధించిందేంటి, ఇలా పేద ముస్లింల పుట్టగొట్టిన బడా చోర్లంతా కలిసి పెట్టిన మీటింగ్. అది మస్జిద్కు మీటింగ్ పెట్టే హక్కు లేదు, అధికారం లేదు. ఇలా విషసర్పము తన పిల్లలను తానే తింటుందట. అంతకంటే డేంజర్ మస్జిద్ నేతలు. తెలంగాణ రాష్ట్రంలో 77,000 ఎకరాల భూమి ఉన్నది వక్ఫ్ సంబంధించి. సంవత్సరానికి 1000 కోట్ల ఆదాయం రావాలి. ఎవరికి ముడుతుంది ఇవాళ? ఏ పేద ముస్లిం ముడుతున్నది ఇవాళ ఆదాయం? ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేద ముస్లింల గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్లు దేశవ్యాప్తంగా వక్ఫ్ సంబంధించి ఆస్తులుంటే దానివల్ల ఏ ఒక్క ముస్లిం పేద ముస్లిం కుటుంబానికి ఏమైనా న్యాయం జరిగిందా? ఒక పేద ముస్లిం కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేసిర్రా? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చిందా? ఒక రూపాయి లాభం జరిగిందా? కేవలం నిన్న మీటింగ్ ఉంటే బడా చోర్లందరికీ న్యాయం జరిగింది. ప్రతి సంవత్సరం 12,000 కోట్ల ఆదాయం రావాలి. ఇలా ఏదొస్తుంది? ఎవరికి ఏ ముస్లిం పేదలకు లాభం జరుగుతున్నది? వీళ్ళే చంపుతున్నారు పైసలన్నీ. నిన్న మీటింగ్ పెట్టే చంపుతున్నారు పైసలన్నీ. పేద ముస్లింలకు న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతో ఇలా ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చినాం. తప్పకుండా కోర్టుల మీద విశ్వాసం నమ్మకం ఉంది. గౌరవ సుప్రీంకోర్టు తప్పకుండా దీనికి అనుకూలంగా తీర్పిస్తారనే విశ్వాసం నమ్మకం మాకుంది. ఆ గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా మేము ముందు ప్రయత్నం చేస్తాం.